సాధారణంగా మన జీవితంలో చాలామందికి తమ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మన లైఫ్లో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, ఎప్పుడు కష్టాలు తీరిపోతాయి, ఎప్పుడు మనకు డబ్బులు చేతికి అందుతాయి, మనం అనుకున్న పనులు ఎప్పుడు సక్సెస్ అవుతాయి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు. దీనికోసం మనం జ్యోతిష్యాన్ని ఫాలో అవుతుంటాం. గ్రహాల మూమెంట్ని బట్టి మన లైఫ్లో చేంజెస్ని ఉంటాయని నమ్ముతాం. అయితే వచ్చే నెల అంటే 2025 డిసెంబర్ నెలలో ఒక చాలా స్పెషల్ అండ్ పవర్ఫుల్ సంఘటన ఆకాశంలో జరగబోతుంది. దీని ప్రభావం మన మీద గట్టిగా ఉంటుందని, ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ 9, 2025 అనే డేటు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఆ రోజున శని గ్రహం మరియు కుజగ్రహం ఒక ప్రత్యేకమైన పొజిషన్లోకి రాబోతున్నాయి. మామూలుగా శని గ్రహం అన్నా లేదా మార్స్ ప్లానెట్ అన్నా జనాల్లో ఒక రకమైన భయం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు చాలా సీరియస్ ప్లానెట్స్ అని, ఇవి కలిస్తే లైఫ్లో టెన్షన్స్ పెరుగుతాయని, గొడవలవుతాయని, యాక్సిడెంట్లో లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది కంగారు పడుతుంటారు. కానీ జ్యోతిష్యంలో అన్నిసార్లు అలాగే జరగదు. కొన్నిసార్లు ఈ రెండు పవర్ఫుల్ ప్లానెట్స్ ఒక పర్టికులర్ యాంగిల్లో లేదా ఒక పర్టికులర్ డిస్టెన్స్లో వచ్చినప్పుడు అది నెగటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి బదులు చాలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. సరిగ్గా ఇలాంటిదే 2025 డిసెంబర్ 9న జరగబోతోంది. ఆ రోజున ఆకాశంలో శని గ్రహం మరియు మార్స్ గ్రహం ఒకదానికొకటి సరిగ్గా 90 డిగ్రీల దూరంలో ఉంటాయి. దీనిని ఆస్ట్రాలజీ లాంగ్వేజ్లో ఒక స్పెషల్ యోగం అని పిలుస్తారు. కానీ మనకు ఆ టెక్నికల్ పేర్లు, కష్టమైన పదాలు అవసరం లేదు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ రెండు గ్రహాలు ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్లోకి వచ్చినట్టుగా మారి కొన్ని రాసుల వారికి విపరీతమైన లాభాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ రెండు గ్రహాల ఎనర్జీ కలవడం వల్ల 5 రాసుల వారి లైఫ్ స్టైల్ మారిపోయే ఛాన్స్ ఉంది. ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి లైఫ్లో సెటిల్ అయ్యే టైం ఇది. మరి ఆ 5 రాసులు ఏంటి, వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి, వారు ఏం చేస్తే మంచిది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన లక్కీ రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ కాంబినేషన్ అనేది కెరియర్ పరంగా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎవరైతే చాలా కాలం నుంచి జాబ్లో గ్రోత్ లేదని, ప్రమోషన్లు రావడం లేదని, శాలరీ పెరగడం లేదని బాధపడుతున్నారో వారికి ఇదొక గుడ్ న్యూస్. డిసెంబర్ 2025 టైంలో సడన్గా మీ కెరియర్ గ్రాఫ్ పైకి వెడుతుంది. మీరు ఆఫీస్లో ఊహించని విధంగా సక్సెస్ అవుతారు. మీ బాస్ లేదా మీ మేనేజ్మెంట్ మీ టాలెంట్ని గుర్తిస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఎంత కష్టపడినా ఎవరూ గుర్తించలేదు అని ఫీల్ అయ్యే వారికి ఇప్పుడు మంచి రికగ్నిషన్ దొరుకుతుంది. అంతేకాదు, మీకు కొత్త ఆఫర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీకు పెద్ద పెద్ద కంపెనీల నుంచి కాల్స్ రావచ్చు. మంచి ప్యాకేజీతో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి కేవలం జాబ్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్గా కూడా ఇది మంచి టైం. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడో పాతకాలంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి వాక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ డబ్బులు ఇప్పుడు వసూలయ్యే ఛాన్స్ ఉంది. అంటే స్టక్ అయిపోయిన మీ ఫండ్స్ లేదా మనీ మళ్ళీ మీ చేతికి వస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే స్టూడెంట్స్కి లేదా నిరుద్యోగులకు ఇది చాలా మంచి పీరియడ్. మీరు రాసే ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పాలిటిక్స్లో ఉన్నవారికి లేదా ఏదైనా సంస్థలో లీడర్షిప్ పొజిషన్, ఒక టీం లీడర్గానో మేనేజర్గానో ఎదగాలి అనుకునే వారికి ఈ గ్రహాల పొజిషన్ చాలా సపోర్ట్ చేస్తుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. నలుగురిలో మీకు మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ని లీడ్ చేసే అవకాశం మీకు వస్తుంది. ఆ ప్రాజెక్ట్ని మీరు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అందరి మన్ననలు పొందుతారు. కాబట్టి మేషరాశివారు ఈ టైంని అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. మీకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని వాడుకుంటే లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. తరువాత మనం చెప్పుకోవాల్సిన మరో అదృష్ట రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ శని మరియు మార్స్ ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మెయిన్గా డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. వీరికి లైఫ్లో వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇన్నాళ్ళు ఆదాయం సరిపోక ఖర్చులు ఎక్కువై ఇబ్బంది పడుతున్న వారికి ఇదొక రిలీఫ్ని ఇస్తుంది. మీ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. అంటే మీకు వచ్చే ఆదాయం ఒకే దారిలో కాకుండా వేరే వేరే మార్గాల ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే జాబ్ లేదా బిజినెస్ ద్వారా వచ్చే డబ్బు కాకుండా సైడ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
సింహరాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇది గోల్డెన్ పీరియడ్. మీరు గతంలో ఎక్కడైనా షేర్ మార్కెట్లో గానీ, మ్యూచువల్ ఫండ్స్లో గానీ, లేదా ఏదైనా బిజినెస్లో గానీ డబ్బులు పెట్టి ఉంటే వాటి నుంచి ఇప్పుడు అదిరిపోయే రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ లేదా త్రిబుల్ లాభాలు చూసే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ మీద ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. మీరు ఏదైనా ల్యాండ్ గానీ, ప్లాట్ గానీ, లేదా అపార్ట్మెంట్ గానీ కొనాలని ప్లాన్ చేస్తుంటే అది ఇప్పుడు సక్సెస్ అవుతుంది. అంతేకాదు, ఆస్తి ద్వారా లేదా భూమి ద్వారా లాభం పొందే యోగం కూడా ఉంది. అంటే మీ కుటుంబ ఆస్తులు ఏవైనా గొడవల్లో ఉంటే అవి క్లియర్ అయి మీకు దక్కవచ్చు. లేదా మీరు కొన్న పాత స్థలం రేటు ఇప్పుడు విపరీతంగా పెరిగి మీకు మంచి లాభాన్ని ఇవ్వచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సింహరాశి వారికి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మనీ వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు గాని, బంధువులు గాని విదేశాల్లో ఉంటే వారు మీకు డబ్బు పంపవచ్చు. లేదా మీరు చేసే బిజినెస్కి ఫారిన్ క్లయింట్స్ దొరకవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చి డాలర్లలో సంపాదించే ఛాన్స్ రావచ్చు. మొత్తానికి చూసుకుంటే సింహరాశి వారు ఈ టైంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీని సాధిస్తారు. అంటే భవిష్యత్తులో డబ్బుకు లోటు లేకుండా ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయగలుగుతారు. డబ్బుని ఎలా సేవ్ చెయ్యాలి, ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి అనే విషయంలో మీకు మంచి ఐడియాస్ వస్తాయి. సంపదను పెంచుకోవడానికి ఇది బెస్ట్ టైం. ఇక 3వ రాశి గురించి మాట్లాడుకుందాం. అదే వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శని మరియు మాస్ గ్రహాల ఎఫెక్ట్ వల్ల కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్ మరియు సోషల్ లైఫ్ కూడా సూపర్గా ఉంటుంది. సొసైటీలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలడిగే రేంజ్కి మీరు ఎదుగుతారు. ఆఫీస్లో మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా, స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఈ టైంలో సీనియర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఆఫీస్లో మీ బాస్ గాని, సూపర్వైజర్ గాని మీకు ఫేవర్గా ఉంటారు. వారి సహాయంతో మీరు కష్టమైన పనులను కూడా చాలా ఈజీగా పూర్తి చేస్తారు. మీ కొలీగ్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. గతంలో ఏవైనా పనులు పెండింగ్లో ఆగిపోయి ఉంటే, ఫైల్స్ మూవ్ అవ్వక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు అవన్నీ చకచక క్లియర్ అయిపోతాయి. దీనివల్ల మీకు మెంటల్గా చాలా రిలీఫ్గా ఉంటుంది. టెన్షన్ తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి హెల్త్ విషయంలో కూడా ఇది చాలా పాజిటివ్ టైం. గత కొంతకాలంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పుడు వాటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. మీరు ఫిజికల్గా మరియు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మీరు చాలా యాక్టివ్గా పనులు చేసుకోగలుగుతారు. పాత అనారోగ్య సమస్యలు తగ్గిపోయి కొత్త ఉత్సాహంతో లైఫ్ని లీడ్ చేస్తారు. కాబట్టి వృశ్చిక రాశివారు ఈ సమయాన్ని వాడుకొని కెరీర్లో ముందుకు వెళ్ళాలి మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి డిసెంబర్ 2025లో జరిగే ఈ గ్రహాల మార్పు వల్ల ఫైనాన్షియల్గా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే సొంతంగా బిజినెస్ చేస్తున్నారో వారికి ఇది పండగ లాంటి సమయం. వ్యాపారంలో లాభాలు విపరీతంగా పెరుగుతాయి. సేల్స్ పెరుగుతాయి, కస్టమర్స్ పెరుగుతారు. మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే, విస్తరించాలి అనుకుంటే ఇది కరెక్ట్ టైం. కొత్త బ్రాంచులు ఓపెన్ చేయడం గానీ, కొత్త ప్రాడక్ట్స్ లాంచ్ చేయడం గానీ చేస్తే మంచి సక్సెస్ వస్తుంది. ధనుసు రాశి వారికి ఈ పీరియడ్లో లక్ అనేది పూర్తిగా వాళ్ల వైపు ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుంది. అదృష్టం మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఉదాహరణకు మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకోవడం, లేదా కొత్త ఇంటికి మారడం, లేదా జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటే అవి ఫ్యూచర్లో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతేకాదు, ధనుస్సు రాశి వారికి గతంలో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అప్పుల బాధలు ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఒక స్టెబిలిటీ వస్తుంది. అంటే ప్రతి నెల డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఒక స్మూత్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. మీ పార్ట్నర్స్ తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ ఉన్న గొడవలు కూడా తగ్గిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. బిజినెస్ లో కాంపిటీషన్ ని తట్టుకొని మీరు నంబర్ 1 పొజిషన్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. చివరగా మనం మాట్లాడుకోవాల్సిన 5వ రాశి మకర రాశి. నిజం చెప్పాలంటే ఈ లిస్టులో అందరికంటే ఎక్కువ బెనిఫిట్ పొందేది మకర రాశి వారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మకర రాశికి అధిపతి అంటే ఓనర్ శని గ్రహమే. ఇప్పుడు ఆ శని గ్రహమే పవర్ఫుల్ పొజిషన్లో ఉంది కాబట్టి తన సొంత రాశి వారికి ఇంకా ఎక్కువ లాభాలు ఇస్తాడు.
ఈ టైంలో మకర రాశి వారికి ఊహించని శుభ ఫలితాలు ఎదురవుతాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా అదృష్టం కలిసొస్తుంది. సడన్ గా జాక్పాట్ తగిలినట్టుగా లైఫ్ మారిపోతుంది. మకర రాశి వారికి కొత్త ప్రాపర్టీ కొనే యోగం బలంగా ఉంది. సొంత ఇల్లు లేనివారు ఇల్లు కొనుక్కోవటం లేదా కట్టుకోవటం జరుగుతుంది. అలాగే కొత్త కారు లేదా ఖరీదైన వాహనాలు కొనే అవకాశం కూడా ఉంది. లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి కావలసినవన్నీ సమకూరుతాయి. ఫైనాన్షియల్గా చూస్తే వీరికి భారీ లాభాలు వస్తాయి. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందే ఛాన్స్ ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. కెరీర్ పరంగా కూడా మకర రాశి వారికి ఇది ఒక పీక్ స్టేజ్ అని చెప్పవచ్చు. మీరు చేసే పనిలో మీరు టాప్ పొజిషన్కి వెళతారు. మీ మాటకు ఆఫీస్లో మరియు సొసైటీలో మంచి వాల్యూ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మీరు ధైర్యం చేస్తారు మరియు ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీకు మంచి ప్రాఫిట్స్ని తెచ్చిపెడతాయి. రిస్క్ తీసుకుని చేసే పనుల కూడా సక్సెస్ అవుతాయి. శనిదేవుడి ఆశీస్సులు పూర్తిగా మీమీద ఉంటాయి కాబట్టి ఏ పని తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, ఐరన్ బిజినెస్ చేసేవారికి లేదా లేబర్ ఓరియంటెడ్ బిజినెస్ చేసేవారికి లాభాలు కురుస్తాయి. మొత్తంగా చూసుకుంటే 2025 డిసెంబర్ 9 అనేది ఒక సాధారణమైన రోజు కాదు. గ్రహాల స్థితిగతులు మారిపోయి ఈ 5 రాసుల వారి జాతకాలను మార్చేయబోతున్న రోజు. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు మరియు మకర రాసుల వారికి ఇది ఒక సువర్ణావకాశం. శని మరియు మార్స్ గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల పుట్టే ఆ ఎనర్జీని మీరు పాజిటివ్గా వాడుకోవాలి. భయపడకుండా ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. కొత్త పనులు మొదలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి, కెరీర్లో గ్రోత్ కోసం ప్రయత్నించడానికి ఇదే సరైన సమయం. జ్యోతిష్యం మనకు ఒక గైడెన్స్ మాత్రమే ఇస్తుంది. దానికి మన కష్టం కూడా తోడైతే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి ఈ టైంని మిస్ చేసుకోకుండా ప్లాన్డ్గా ముందుకు వెళితే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇప్పటి నుంచే మీరు మీ ప్లాన్స్ని రెడీ చేసుకోండి. ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతోంది. ఎలాంటి నెగటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. వచ్చేది మంచి కాలం. దాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.